హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మిత్రులారా, మీరు చదువుకున్న డిగ్రీలు ఫేకా లేక జెన్యూనా అని తెలుసుకోవడం ఎలా అనే అంశం గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదే అంశం గురించి చాలా మంది మిత్రులు, మరీ ముఖ్యంగా ఎవరైతే దూర విద్య ద్వారా తమ డిగ్రీలు పొందారో వారు తమ డిగ్రీలు చెల్లుతాయా లేదా అని, అలాగే వారి డిగ్రీలు ఫేకా జెన్యూనా అని తెలుసుకోవడం ఎలా అని అడుగుతున్నారు. మిత్రులారా, మీరు చదివిన యూనివర్సిటీ యొక్క డిగ్రీలు జెన్యూనిటా లేక ఫేకా అని ఎలా తెలుసుకోవాలో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టాపిక్ లోకి వెళ్లే ముందు మీ అందరికీ నా ముఖ్య మనవి, నా ఛానల్లో ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ అలాగే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ గురించి చాలా వీడియోస్ ఉన్నాయి. వాటి గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్లేలిస్ట్ లో ఉన్న మీకు కావాల్సిన వీడియో చూడండి, మీకు చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. మిత్రులారా, అసలు టాపిక్ లోకి వెళ్తే ఈ జెన్యూనిటీ సర్టిఫికేట్ ఎందుకు, దాన్ని ఎలా అప్లై చేసుకోవాలి, ఈ జెన్యూనిటీ సర్టిఫికేట్ ఎవరికి అవసరం అనే విషయాల గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. బేసిక్ గా మనకి ఎవరికైనా జాబ్ వచ్చినప్పుడు గానీ, లేదా పై చదువులు చదువుకోవాలన్నా, లేదా విదేశాలకు వెళ్లి పై చదువులు చదువుకోవాలన్నా, ఆయా సంస్థలు మనం చేసిన డిగ్రీలు జెన్యూనా లేక ఫేకా అని తెలుసుకోవడం కోసం మనం ఏ యూనివర్సిటీలో అయితే డిగ్రీలు చేశామో ఆయా యూనివర్సిటీలకు సంప్రదించి మన ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ అలాగే మన డిగ్రీలు చెల్లుతాయా లేదా వెరిఫికేషన్ ప్రాసెస్ చేసుకుంటారు. ఇదంతా మనకు ఎవరు చెప్పరు, ఇదంతా మన బ్యాక్గ్రౌండ్ లో జరుగుతుంది. వాళ్లే స్వయంగా మనకు తెలియకుండా మన ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ అలాగే మన డిగ్రీలు జెన్యూనిటీ వాళ్ళు తెలుసుకుంటారు. తద్వారా వారికి మనం చేసిన డిగ్రీలు జెన్యూనా లేక ఫేకా అనే విషయం తెలుస్తుంది. కాబట్టి ఈ విషయంలో మీరందరూ అప్రమత్తంగా ఉండాలి. అయితే మనలో చాలా మంది డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా కానీ లేదా రెగ్యులర్ ఎడ్యుకేషన్ ద్వారా కానీ ఏవేవో యూనివర్సిటీల్లో వేరే వేరే రాష్ట్రాల్లో మధ్యవర్తుల ద్వారా లేక ఏ ఇతర మార్గాల ద్వారా చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో చాలా మందికి అసలు వారు చేసిన డిగ్రీలు చెల్లుతాయో లేదో, వారు చేసిన యూనివర్సిటీ జెన్యూనా ఫేకా అని ఇప్పుడు టెన్షన్ పడుతూ ఉంటారు. ఎందుకంటే కొంతమంది వేరే వేరే రాష్ట్రాల్లో మధ్యవర్తుల ద్వారా అసలు యూనివర్సిటీ గురించి ఏమీ తెలుసుకోకుండా లక్షల డబ్బులు కట్టి యూనివర్సిటీలో జాయిన్ అయిపోయి డిగ్రీలు పొందుతూ ఉంటారు. అలా అని చెప్పి అన్ని యూనివర్సిటీల్ని మనం తప్పు పట్టలేము. చాలా వరకు జెన్యూన్ ఉండొచ్చు, కానీ వేరే రాష్ట్రాల్లో ఉన్న యూనివర్సిటీ యొక్క జెన్యూనిటీ అది రియల్ యూనివర్సిటీ ఫేక్ యూనివర్సిటీ తెలియకుండా మాత్రం మీరు ఎవరు అడ్మిషన్ తీసుకోవద్దు. అసలు మధ్యవర్తులని ఎవరు నమ్మొద్దు. ఈ విషయంలో చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఇదే విషయంపై నా పాత వీడియోలో ఎన్నోసార్లు చెప్పాను. మిత్రులారా, ముందుగా మీ యూనివర్సిటీ జెన్యూనా లేక ఫేకా అని తెలుసుకోవాలనుకుంటే వెంటనే మీరు ఏ యూనివర్సిటీలో అయితే డిగ్రీ పొందారో ఆ యూనివర్సిటీ వెబ్సైట్ కి వెళ్ళి ఒకసారి డీటెయిల్స్ తెలుసుకోండి. ఆ తర్వాత యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వెబ్సైట్ లోకి వెళ్ళి మీ యూనివర్సిటీ ఆ లిస్ట్ లో ఉందో లేదో తెలుసుకోండి. ఒకవేళ యూజీసీ వెబ్సైట్ లో మీ యూనివర్సిటీ డీటెయిల్స్ ఉంటే మీ యూనివర్సిటీ జెన్యూన్, లేదంటే మీ యూనివర్సిటీ ఫేక్. ఇంతకన్నా యూనివర్సిటీ గురించి తెలుసుకోవడానికి మార్గాలు ఏవీ లేవు. ప్రతి సంవత్సరం యూజీసీ వెబ్సైట్ లో ఫేక్ యూనివర్సిటీ లిస్ట్ అప్డేట్ చేస్తూ ఉంటుంది. ఇదే విషయాన్ని నా పాత వీడియోలో కూడా చాలా క్లియర్ గా చెప్పాను. కాబట్టి మీరు ఎవరూ టెన్షన్ పడకుండా ముందుగా మీ యూనివర్సిటీ జెన్యూనా ఫేకా తెలుసుకోండి. అలాగే ఈ జెన్యూనిటీ సర్టిఫికేట్ విషయానికి వస్తే మీలో ఎవరికైనా మీ యూనివర్సిటీ డిగ్రీలు జెన్యూనా ఫేకా అని తెలుసుకోవాలనుకుంటే ముందుగా మీరు ఎవరూ టెన్షన్ పడకుండా ఈ జెన్యూనిటీ సర్టిఫికేట్ అప్లై చేసుకొని చూడండి. మరి ఈ జెన్యూనిటీ సర్టిఫికేట్ అప్లై చేసుకోవాలంటే దీనికి రెండు రకాల మార్గాలు ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి రిజిస్టర్ పోస్ట్ ద్వారా ఆఫ్లైన్ లో అప్లికేషన్ ఫిల్అప్ చేసి యూనివర్సిటీకి పంపించడం. రెండో మార్గం వచ్చేసి యూనివర్సిటీ వెబ్సైట్ లో ఆన్లైన్ ప్రొసీజర్ ద్వారా మనం అప్లై చేసుకోవడం. ఈ రెండు ప్రొసీజర్లు అనేవి ఆయా యూనివర్సిటీలు బట్టి చేంజ్ అవుతూ ఉంటాయి. కాబట్టి ముందుగా మీరు ఏ యూనివర్సిటీలో మీ డిగ్రీ పొందారో ఆ యూనివర్సిటీ వెబ్సైట్ లోకి వెళ్ళి ఓపెన్ చేస్తే జెన్యూనిటీ సర్టిఫికేట్ అప్లై అనే ఆప్షన్ ఉంటుంది. తద్వారా మీ జెన్యూనిటీ సర్టిఫికేట్ అప్లై చేసుకోవచ్చు. బేసిక్ గా దూర విద్య ద్వారా ఎవరైతే వేరే వేరే రాష్ట్రాల్లో మధ్యవర్తుల ద్వారా డిగ్రీలు పొందారో వాళ్ళందరికీ వాళ్ళ యొక్క డిగ్రీల మీద డౌట్ ఉండొచ్చు. అలాంటి వాళ్ళు తక్షణమే ఈ పని చేయండి, మీకు ఏ ఇబ్బంది ఉండదు. మీరు చేసిన డిగ్రీలు జెన్యూనా ఫేక్ అని మీకే తెలిసిపోతుంది. ఇక్కడ రెండు రకాల ప్రాసెస్ ఉండొచ్చు అని చెప్పాము కదా. మేబీ ఒక్కొక్క యూనివర్సిటీకి ఒక్కో ప్రాసెస్ ఉండొచ్చు. కొన్ని ఆఫ్లైన్ లో అప్లై చేయాల్సి ఉంటుంది, కొన్ని యూనివర్సిటీస్ కి ఆన్లైన్ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ప్రాసెస్ వచ్చేసి నేరుగా అప్లికేషన్ ఆయా వెబ్సైట్ లో డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి దానికి డీడీ గాని చలాన్ రూపంలో గాని దానికి సంబంధించిన ఫీజు కట్టి ఆ చలాన్ రిసిప్ట్ కూడా అటాచ్ చేసి మీ ఎడ్యుకేషన్ సంబంధించిన జిరాక్స్ కాపీలన్నీ అటాచ్ చేసి రిజిస్టర్ పోస్ట్ లో ద కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ లేదా టు ది రిజిస్ట్రార్
అనే పేరుతో ఆ యూనివర్సిటీకి రిజిస్టర్ పోస్ట్ లో పంపించాలి. నిర్ణీత కాలంలో మీ డిగ్రీల యొక్క జెన్యూనిటీ సర్టిఫికేట్ మీ ఇంటికి పంపించడం జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ ప్రాసెస్ వచ్చేసి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. మీరు ఏ యూనివర్సిటీలో అయితే చదువుకున్నారో ఆ యూనివర్సిటీ వెబ్సైట్ లో లాగిన్ అయ్యి అప్లై జెన్యూనిటీ సర్టిఫికేట్ అనే ఆప్షన్ లోకి వెళ్ళి డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేసి దానికి సంబంధించిన ఫీజు డిడి రూపంలో గానీ చలాన్ రూపంలో గానీ తీసి ఆ రిసిప్ట్ అటాచ్ చేసి ఈ జెన్యూనిటీ సర్టిఫికేట్ కి అప్లై చేసుకోవచ్చు. ఈ రెండు ప్రొసీజర్లు చాలా సింపుల్. ఆఫ్లైన్ లో చేసుకోవచ్చు లేదా ఆన్లైన్ లో మీరు చేసుకోవచ్చు. ఈ జెన్యూనిటీ సర్టిఫికేట్ పొందిన ప్రాసెస్ యూనివర్సిటీస్ బట్టి చేంజ్ అవుతూ ఉంటాయి. ఏది ఏమైనా మీరు చేసిన డిగ్రీలు జెన్యూనా ఫేకా అని డౌట్ ఉంటే వెంటనే ఈ పని చేసి మీరు కాస్త రిలాక్స్ అవ్వండి. మిత్రులారా, మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను, మీ యూనివర్సిటీ ఫేక్ ఆర్ రియల్ అని తెలుసుకోవాలంటే యూజీసీ వెబ్సైట్ లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. ప్రతి సంవత్సరం యూజీసీ వెబ్సైట్ లో ఫేక్ యూనివర్సిటీ లిస్ట్ అప్డేట్ చేస్తూ ఉంటుంది. ఈ విధంగా చేసినట్టయితే మీ యూనివర్సిటీ ఫేకా జెన్యూనా అని తెలిసిపోతుంది. అలాగే మీరు పొందిన డిగ్రీలు జెన్యూనా లేక ఫేకా అని తెలుసుకోవాలంటే ఇప్పుడు చెప్పిన దాని ప్రకారం జెన్యూనిటీ సర్టిఫికేట్ అప్లికేషన్ ఫామ్ నింపి మీ జెన్యూనిటీ తెలుసుకోవచ్చు. మిత్రులారా, ఈ ఇన్ఫర్మేషన్ మీకు బెనిఫిట్ అయ్యిందని భావిస్తే వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. మరీ ముఖ్యంగా దూర విద్య ద్వారా వేరే వేరే రాష్ట్రాల్లో పలు యూనివర్సిటీల్లో ఎవరైతే డిగ్రీలు పొందారో వారికైతే తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళే ఎక్కువగా కామెంట్ బాక్స్ లో అడుగుతున్నారు, సార్ మా యూనివర్సిటీ అందించిన డిగ్రీలు చెల్లుతాయా లేదా, మేము చేసిన డిగ్రీలు అన్ని వ్యాలిడా లేదా. కాబట్టి వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ ఎంతో అవసరం. వేరే రాష్ట్రాల్లో వేరే యూనివర్సిటీల్లో డిగ్రీలు పొందిన వారే ఎలాంటి ఇబ్బందులు ఎక్కువగా పడుతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ తప్పకుండా నా వీడియో షేర్ చేయండి. మిత్రులారా, మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫ్రెండ్స్, మనం గతాన్ని మార్చలేము కానీ భవిష్యత్తుని మార్చగలము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.